హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, లైక్ చేయడం వలన మనకందరికీ రీచ్ అవుతుందండి. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి ఒక అరగంట గంట పాటు నానబెట్టుకోవాలి. నేనైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలండి. బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బియ్యం మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే మసాలా దినుసులండి, కొంచెం కల్లుప్పు, 1 స్పూన్ ఆయిల్, వేరే కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, చెక్క, పెద్ద ఇలాచి. ఇప్పుడు ఇది వేరే కడాయిలో పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, ఒక పెద్ద కప్పు ఆనియన్ ముక్కలు, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పన్నీర్లో ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని ప్యాన్ వేడి చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆలోపు మన రైస్ కూడా ఉడికిపోతుంది. చూడండి, దగ్గర పడిందండి. మన రైస్ అనేది ఉడికిపోతుంది. కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పలుకులుగా అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూపిస్తాను చూడండి, కాలిపోతుందండి. ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా ఆనియన్ కూడా, ఇందులోనే మన స్పైసెస్ని యాడ్ చేయాలండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి. సాల్ట్ వేసేసి మూత పెట్టేయండి. మన రైస్ కూడా ఉడికిపోయింది. ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన టమాటా కూడా ఉడికిపోయిందండి. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, రైస్ కూడా ఎలా పలుకులుగా ఉందో చూపిస్తాను. కాలిపోతుందండి. ఇది ఇలా ఇరిగిపోతే సరిపోతుంది. ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలి. టమాటా అనేది మనకి ఇంకా ప్యూరీ వేసుకుంటే కూడా మంచిదేనండి. ఇది దగ్గర పడిందండి. ఇందులో పన్నీర్ వేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. కారం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా మీరు మీకు సరిపడా వేసుకోండి. వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. బాగా కుక్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల తర్వాత మనం దీంట్లో కొత్తిమీర, పుదీనా 2 కలిపి కట్ చేసుకున్నానండి సన్నగా. బ్రౌన్ ఆనియన్, దీన్ని కూడా బాగా కలుపుకోండి. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రం ఉంచేయండి. ఇలాగనే
2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మన రైస్ని పైన స్ప్రెడ్ చేసేయాలి. పైన రైస్ మొత్తాన్ని వేసేసి పైన ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పైనుంచి నెయ్యి అండి. నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సూపర్గా కూడా ఉంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది దమ్ పెట్టేయాలి. దమ్ పెట్టేశాక ఒక 10 నిమిషాల తర్వాత చూసేయండి. మన పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.